तकासमतु बेकामंतु वालैका तवक्कलतु वालानि सर ఇది శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడేటువంటి రంజాన్ మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ముస్లిం సోదరులు సోదరీమణులు అత్యంత కఠినంగా తమ యొక్క ఉపవాస దీక్షను ప్రారంభించి అలాగే సరైన సమయానికి ఉపవాస దీక్షను రోజాగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు ఆ యొక్క పవిత్రమైన అల్లాహ్ మీద అమోఘమైన ప్రేమకు ఇది ఒక నిర్వచనంగా ఉంటుంది. ఈ రంజాన్ మాసం సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సింది ఒకటే, మన యొక్క భారతదేశంలో హిందూ ముస్లిం తరతరాల నుంచి బాయిగా ఉన్నాము, అలాగే ఉంటాము. మన పెద్దలు మన పూర్వీకులు కొనసాగించినటువంటి ఈ యొక్క ఆచారాన్ని సాంప్రదాయాన్ని మనం కూడా భావితరాలకు వారసత్వంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రకరకాల వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం స్వప్రయోజనాల కోసం మన మధ్య పెట్టేటువంటి విద్వేషాలను ఎవరు పాల్పడకుండా ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను ఎటువంటి పరిస్థితులు నమ్మకుండా మనమందరం కలిసి మన యొక్క సమిష్టి భారతదేశాన్ని మన యొక్క సమిష్టిని ఐకమత్యాన్ని కొనసాగిస్తూ మన యొక్క భావితరాలకు కూడా ఇంత అన్యోన్యంగా ఉండే విధంగా మనమందరము మన యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు ముస్లిం సోదరీమణులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మీ యొక్క ఇఫ్తార్ విందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. सो सबके लिए मेरे तरफ से रमज़ान मुबारक है पहले. और ये इस टाइम एक्चुअली ये एक बात मैं पहले बोलना चाहता हूँ. तो मैं जब कॉलेज में था मेरा काफ़ी मुस्लिम फ्रेंड्स थे, तो वो सब फास्टिंग करते थे. तो मैं एक बार ट्राई किया था, फिर पता चला कि कितना मुश्किल है ये, कि हम खाना नहीं खाना पीना कुछ पीना नहीं, वो एक बात है. तो उसके बाद आपके सलेवा भी हम ये नहीं कर सकते ना. तो तब मुझे पता चला कि कितना डेडिकेशन चाहिए, कितना डिसिप्लिन चाहिए फिर एक दिन करने में, फिर ये 40 दिन करने में वो अलग ही लेवल का डिसिप्लिन चाहिए. तो तब मुझे पता चला कि कितना बड़ा काम है ये. एंड होपफुली some other day నేను ట్రై చేస్తాను फास्ट. ఇప్పుడు मेरा काम ऐसा है कि मैं अब कर नहीं सकता, पर एक दिन तो ट्राई करता हूँ. प्रदुटूर का मुस्लिम कम्युनिटी इज़ वन ऑफ द मोस्ट हार्ड वर्किंग అండ్ మోస్ట్ డిసిప్లిన్ కమ్యూనిటీ దట్ ఐ హావ్ సీన్. నేను ఇప్పుడు కడపాల ఇది మన ఇస్తేమా టైంలో కూడా నేను చూసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గ్లాడ్ టు హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ హియర్. సో థ్యాంక్ యూ ఫర్ दैट. एंड ये भाईचारा हम कभी होना चाहिए. एंड सो this invitations and this joint enjoying of all these functions and festivals is very necessary. तो मैं तो अब हिंदी इंग्लिश तेलुगु सब में बात कर लिया, राइट. सो థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. రంజాన్ మాసంలో మా సార్ చెప్పినట్టు మా శ్రీ గారు చెప్పినట్టు కూడా ప్రేమాభిమానాలతో ఉండాలండి. మనమంతా సోదరభావంతో ఉండాలి. ఈ కటాక్షాలు మనిషి పైన దోషము అపోహాలు ఇవన్నీ లేకుండా సోదరభావంతో ఎప్పుడు మనోడుగా సాగిస్తామో దేశం కూడా డెవలప్ అవుతుంది. మన సమాజం కూడా మనమందరం శాంతియుతంగా జీవించడానికి బాగుంటుందని, అందుకోసమే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్
శాంతి కోసం, న్యాయం కోసం హర్నిశలు పోరాడుతూ ఏదైతే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలబడి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తుంటుంది. అందులో భాగంగా మాకు చాలా మద్దతుగా ఏదైతే మన ఆఫీసర్లు, మనకు పోలీస్ ఆఫీసర్లు కానీ, మరి ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కానీ, మరి కలెక్టర్ ఆఫీస్లో కానీ, మేము కలెక్టర్ ఆఫీస్పై ఒక చిన్న విన్నపము, సార్ ఒకే క్లాస్లో 2 తరగతులకు ట్యూషన్ చెప్తున్నారు, క్లాస్ చెప్తున్నారు, కష్టంగా ఉంది అంటేనే వెంటనే ఆ రిపోర్ట్ సీఎం దగ్గర పోయి అక్కడి నుంచి శాంక్షన్ లెటర్గా వచ్చి కొత్తపల్లె మండలంలో వృద్ధి స్కూల్లో సార్ ఒక క్లాస్లో 2కి చెప్తుంటే చాలా కష్టంగా ఉంది, 20-30 మంది పిల్లలు ఒకే దాంట్లో, దానికి శాంక్షన్ వచ్చి నాకు అదే పనిగా నా దగ్గర మళ్ళీ లెటర్ తీసుకొని అతి తొందరలోనే మేము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తామని ఇలా మాకు తోడ్పాటు తెలిసిన అధికారులందరికీ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిలుస్తానే సమయం ఎంతో ఈరోజు చాలా బిజీ ఉన్నా సారు, మా వీపు కృష్ణ గారు అయితేనేమి, కొండారెడ్డి సార్ గారు అయితేమి మా కోసం వచ్చినందుకు ఆయనకు పేరున వారిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ వచ్చిన వారందరికీ మరి అతిథులకు కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. నేను మన ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు పరస్పరము గౌరవించుకొని బ్రతకాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి మనది. మన దేశంలో భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన జాతులు, భిన్నమైన ఆచారాలు, భిన్నమైన వ్యవహారాలు, భిన్నమైన సాంప్రదాయాలు, భిన్నమైన భాషలు, ఇలా ఎటు చూసినా భిన్నత్వమే కనపడుతుంది. ఈ భిన్నత్వంలో మనం ఈ భిన్నత్వాన్ని కాపాడుకుంటూ గౌరవంగా ఉండాలంటే పరస్పరం గౌరవించుకోక తప్పు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.